టీఎస్ హెడ్సెట్ ద్వారా మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ వచ్చేసిందండి. సో చాలా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉండడం జరిగింది, మనకు ఫేజ్ 2లో సీట్ వస్తుందా, సో కొందరికి సీట్ రావలేదు. సో వాళ్ళకి ఇప్పుడున్న కొన్ని డౌట్స్ ఏంటంటే, మనకు సెకండ్ ఫేజ్లో నేను ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే నాకు సీట్ వస్తుందా, అండ్ ప్రతి కాలేజ్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలి, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, మన మెథడాలజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ మనము చూసుకోవచ్చండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది, సో దట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ ఎందుకు రాలేదు తెలుసుకోవాలి. సో ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్ అనేది మనకు కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు వచ్చిన ర్యాంక్ అండి. సెకండ్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ. థర్డ్ వచ్చేసి మీరు ఏదైతే మెథడాలజీ ఉందో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మెథడాలజీకి రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు మెయిన్గా 4 మెథడాలజీస్ ఉంటాయి. మనకు మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు. సో ఇలా మెథడాలజీస్ ఉంటాయి కదా, ప్రతి మెథడాలజీకి కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో, లైక్ డిగ్రీ నుంచి బీఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరికైతే ఫస్ట్ టైం బీఎడ్ గురించి అంత తెలియని వాళ్ళకు లైక్ ఏమనుకుంటున్నారంటే, ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటే 100 మీ కావండి. ఆ 100లో కూడా ఒక 20 మ్యాథ్స్ వాళ్ళకు, ఒక 20 ఫిజికల్ సైన్స్ వాళ్ళకు, సోషల్ వాళ్ళకు ఒక 30. సో ఇలా డివిజన్ అవుతుంది. సో ఇలా ఎన్ని డివిజన్ అవుతున్నాయి అవి కూడా మనము ప్రతి కాలేజ్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇలా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు. సో చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, మన ఇల్లు దగ్గర ఉన్న కాలేజెస్ కానీ మన జిల్లాలో ఉన్న బీఎడ్ కాలేజ్ మాత్రం పెట్టడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ హెవీ కాంపిటీషన్ వల్ల మీకు రాకపోవచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఫేజ్ 2లో మాత్రం ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. సో పక్కా బీఎడ్ సీట్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఏ జిల్లాలో వచ్చిన సీటు చేసేటట్టు ఉంటేనే మీకు ఈ ఇయర్ సీట్ రావడం జరుగుతుంది. ఫేజ్ 2లో కూడా అదే మిస్టేక్ చేస్తే మీకు సీట్ రాదండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే పక్కా బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు నచ్చిన కాలేజ్ పెట్టండి, నెక్స్ట్ మీ పక్కన ఉన్న జిల్లా, అలా అన్ని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు వరుసగా పెడితే మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉండొచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఫస్ట్ మనము లైక్ కాలేజెస్లో ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి అవి చూసుకుందాం. సో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ, దాంట్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది చూద్దాం. నెక్స్ట్ ప్రతి కాలేజీలో మనం ఎలా చూసుకోవాలి, ఒక ప్రైవేట్ కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తా, సో దట్ మీరు ఎవరైతే సీట్ రాలేదో అండ్ సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి మీరు అన్ని కాలేజ్ గురించి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు నిజంగా కాలేజ్ వస్తుంది సెకండ్ ఫేజ్లో అనుకున్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. లేదు నా ర్యాంక్ చాలా పెద్దగా ఉంది అనుకుంటే మీరు వేరే కోర్సెస్ అన్నా జాయిన్ అవ్వచ్చు, పీజీ జాయిన్ అవ్వచ్చు, ఎంబీఏ, ఎంసీఏ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే డీసెట్ ద్వారా టీటీసీ రాశారో టీటీసీ జాయిన్ అయిపోవచ్చు. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి, హోప్స్ పెట్టుకోకండి. పక్కనకు వస్తుంది అనే ఛాన్స్ మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఆ మొత్తం ఆ పీడిఎఫ్స్ అన్ని చూస్తే. సో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తాను. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సపోజ్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా అందరూ, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీ యొక్క మెథడాలజీ బట్టి సీట్స్ ఉంటాయి అక్కడ. సో మీ మెథడాలజీలో మీకు సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు అనుకోండి, మ్యాథ్స్ వాళ్ళు మాత్రమే వాళ్ళకు కాంపిటీషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ సీట్స్ వచ్చేసి మనకు బయాలజికల్ సైన్స్ అండి. బయాలజికల్ సైన్స్ వాళ్ళకు 20 మెంబర్స్ని తీసుకున్నారు. అండ్ ఆ 20 మెంబర్స్కి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 2995 వచ్చేసి లాస్ట్ పర్సన్ ర్యాంక్. సో మీరు క్యాస్ట్ వైజ్గా ర్యాంక్స్ ఎంత ర్యాంక్ వచ్చింది వాళ్ళకి అన్నీ చూసుకోవచ్చు. కానీ నేను ఒక రఫ్ ఐడియాగా చెప్తున్నా, సో దట్ మీకు ఒక క్లారిటీగా మనకు ఏ విధంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుందో మీకు ఈజీగా అర్థమైపోతే మీకు సెకండ్ ఫేజ్కి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెడతారని నేను డీటెయిల్గా చెప్తున్నాను. మ్యాథ్స్ వచ్చేసి 25 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆ 25 సీట్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి సెకండ్ ర్యాంక్ నుంచి ఉంది, లాస్ట్ ర్యాంక్ 3116. ఇవి కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ వచ్చేసి 12 సీట్స్ మాత్రమే తీసుకున్నారు. చూడండి, మ్యాథ్స్కి 26, బయాలజికల్ సైన్స్ 20, కానీ ఫిజికల్ సైన్స్ 12. సో ఫిజికల్ సైన్స్ వాళ్ళు టాప్ 20, టాప్ 50, టాప్ 100 ఉంటే కానీ మీకు సీట్ రాదు. సో ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 49 స్టార్టింగ్ ర్యాంక్, 1488 లాస్ట్ ర్యాంక్. అక్కడ కట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజికల్ సైన్స్ వాళ్ళకు. నెక్స్ట్ సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్కి ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో ఎవరైతే మీకు మెథడాలజీ సోషల్ స్టడీస్ ఉందో మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి, మీకు పక్కా సీట్ వస్తుంది. సో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 10th ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు 14,610. సో ఇక్కడ కూడా బీసీ వాళ్ళకు బీసీ రిజర్వేషన్తోని సీట్స్ ఉంటాయి,
కొన్ని వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్, మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది. సో మీ క్యాస్ట్లో అసలు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అందులో కూడా మనకు యువర్ కేటగిరీ ఉంటుంది, అలాటెడ్ కేటగిరీ ఉంటుంది. సపోజ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు టాప్లో వస్తే మీరు జనరల్ కేటగిరీలో వెళ్ళిపోతారు. మిగతా సీట్లలో మీ యొక్క కేటగిరీలో ఎవరైతే మీ టాపర్స్ కింద ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. సో అలా కూడా మీరు చూసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది అన్ని సీట్స్ మనకు వస్తాయేమో అనుకుంటున్నారు, కానీ డిఫరెంట్ మెథడాలజీ. ఇప్పుడు ఇక్కడ బయాలజికల్ సైన్స్ 20, మ్యాథ్స్ 26, ఫిజికల్ సైన్స్ 12, సోషల్ స్టడీస్ 12 అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. అంటే ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు, హిందీ, ఉర్దూ, దానికి సంబంధించిన ఎవరైతే మెథడాలజీ ఉన్నారో వాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరు చేయాల్సింది, ప్రతి కాలేజ్లో ఎన్ని మెథడాలజీస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్కి ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి, మన క్యాస్ట్లో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి, అవి చూసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి, మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా. సో అలా చూసుకోవాలి. లేదు అంటే మీరు ప్రైవేట్లో కూడా వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ ప్రైవేట్లో కూడా మీ మెథడాలజీలో వేకెన్సీస్ ఉంటే అడిగి వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో మనం మనీ పే చేసుకోవాలి. సో బీఎడ్ అనేది సీట్ రావడం చాలా కష్టం అండి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ సీట్స్ ఉంటాయి, మెథడాలజీస్ ఉంటాయి, క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు డిగ్రీ లాగా ఎక్కువ సీట్స్ ఉంటాయి, పీజీ లాగా ఎక్కువ సీట్స్ ఉంటాయి అని అనుకోవద్దు. పీజీకి 50,000 సీట్స్ ఉంటే అప్లై చేసింది 60,000, అంటే అందరికీ పీజీ సీట్లు వస్తాయి పక్కా 1:1 అక్కడ. కానీ ఇక్కడ మనకు 10,000, 8,000, 12,000 సీట్స్ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. ప్రాపర్గా అన్ని కాలేజెస్లో మనకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ మెథడాలజీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. సపోజ్ ఒక క్యాండిడేట్ 10 వెబ్ ఆప్షన్స్ పెట్టిండు. సపోజ్ బయాలజికల్ సైన్స్ అనుకోండి, తిప్పి కొడితే 10 × 15 or 20 200 సీట్లకే మీరు అప్లై చేసినట్టు. సో టాప్ 300, టాప్ 1000లో ఉంటే కానీ మీకు రాదు. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి, 4, 5 మొత్తం. యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి. సో మిగతా అన్నీ మనకు ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ కాలేజ్లో కూడా ఏ విధంగా చూడాలి. సో మనకు లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటాయి కదా, మన తెలంగాణ జిల్లాలో అన్ని బీఎడ్ కాలేజెస్లో ఎట్లా కట్ ఆఫ్స్ వచ్చినాయి, ఎన్ని మెథడాలజీస్ ఉన్నాయి అన్నీ ఉంటాయి. సో ఎట్లా చూసుకోవాలి చెప్తాను. అవి కూడా మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చారు. సపోజ్ మీకు ఒక కాలేజ్ తెలుసు, అది బీతో స్టార్ట్ అయితే బి ఆల్ఫాబెటికల్ చూసి అక్కడ మన కాలేజ్ ఉందో చూస్ చేసుకోవాలి. డి ఉంటే డి. సో అలా అన్ని కాలేజ్ మీరు కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ కాలేజ్ ఏదైతుందో అది చెప్తాను, సో దట్ మీకు అన్నీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు అమృత అక్షిత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వనపర్తి జిల్లా, ఫస్ట్ కాలేజ్ అది ఉంది, ఆల్ఫాబెట్ ఏ. అలా మీరు అన్నీ చూసుకోవచ్చు. సపోజ్ అది క్లిక్ చేస్తే మీకు అన్నీ ఆ కాలేజీకి సంబంధించిన మెథడాలజీ కూడా అడుగుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ అమృత కాలేజ్ ఉంటుంది, దాని పక్కన బయాలజికల్ సైన్స్, అమృత కాలేజ్ ఇంగ్లీష్, అమృత కాలేజ్ మ్యాథ్స్, అమృత కాలేజ్ ఓరియంటల్ లాంగ్వేజ్, అమృత కాలేజ్ ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. అంటే కాలేజ్ మెథడాలజీ మీ మెథడాలజీ ఏది. మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సెలెక్ట్ చేయాలి, సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్. క్లిక్ చేస్తే ఇప్పుడు బయాలజికల్ సైన్స్లో మీరు అన్ని కౌంట్ చేయాలి, ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమంది ఉంటే అన్ని సీట్స్ ఉన్నట్టు. సో బయాలజికల్ సైన్స్లో 14 మెంబర్స్ని తీసుకున్నారు, మ్యాథ్స్లో 13 మెంబర్స్, ఫిజికల్ సైన్స్ 7, సోషల్ స్టడీస్ 20. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది అయితే సోషల్ స్టడీస్కి ఎక్కువ ఉంటాయి సీట్స్, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ మ్యాథ్స్కి కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా ఫస్ట్ ఎవ్రీ కాలేజ్లో మెథడాలజీస్, మీ ఓన్ మెథడాలజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో మీరు 10 కాలేజీలో పెడితే అసలు మనకు ఎన్ని సీట్స్ ఉంటున్నాయి టోటల్. ఇప్పుడు ఒక 20 కాలేజీలు పెట్టారు, ప్రతి కాలేజీలో ఒక 15, 20 అనుకుంటే 20 × 20 400 సీట్లు. సో ఆ 400కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అందులో మీరు టాప్ ఉంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది, లేకుంటే రాదు. సో ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్లో మెథడాలజీ, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లున్నాయి అన్నీ చూసుకుంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో బీఎడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, తక్కువ కాలేజెస్ ఉంటాయి, తక్కువ సీట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఎలా చూసుకోవాలో చెప్పాను. సో అర్థమైందా అనుకుంటున్నాను. సో మీరు లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓపెన్ చేసి అన్నీ చూడండి, అన్నీ చూసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ మీకు బీఎడ్ సీట్ వస్తుంది అనుకుంటే బీఎడ్ వేసుకోవచ్చు, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ పీజీ వేసుకోవచ్చు, టీటీసీ వేసుకోవచ్చు. సో ఇంకా బీఎడ్ కన్నా టీటీసీ చేయడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
టీటీసీ తర్వాత మళ్ళీ బీఎడ్ వేసుకోండి, బీఎడ్ తర్వాత పీజీ. సో ఇది పర్ఫెక్ట్ ఆర్డర్ అండి. సో టీటీసీ ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ టీటీసీ చేయండి, నెక్స్ట్ బీఎడ్ చేయండి, నెక్స్ట్ పీజీ వేసుకోండి. సో ఇలా లేదంటే కాంబినేషన్స్ ప్రకారం కూడా వేసుకోవచ్చు. టీటీసీ చేసి బీఎడ్ అన్న వేసుకోండి, లేదు బీఎడ్ ఆర్ పీజీ. సో 2 కాంబినేషన్స్ ఉంటే మీకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ టీచింగ్ జాబ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీ, నెక్స్ట్ బీఎడ్, నెక్స్ట్ పీజీ. సో ఈ విధంగా చేస్తే మీకు తొందరగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఇంకొకసారి చెప్తున్నాను, మీ యొక్క ర్యాంక్, మెథడాలజీ, క్యాస్ట్, నెంబర్ ఆఫ్ కాలేజెస్, లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 5 పెట్టి నాకు వస్తుందంటే రాదండి. ఆ 5 పెట్టిన దాంట్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తుందని కూడా మనం చెప్పలేం. సో మీకు వస్తుందా రాదా అని మీ చేతుల్లోనే ఉంది. ఆ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్లో చూసి మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రతి కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉంది, సపోజ్ నాకు ఈ కాలేజీలో రాలేదు, నెక్స్ట్ ఏ కాలేజీలో వస్తుంది. సో అలా మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇంకా కొందరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఆ కాలేజీలో తక్కువ ఉంది కట్ ఆఫ్ అంటే మీరు ఆ కాలేజే పెట్టలేరు. ఆ కాలేజ్ పెట్టకుండా ఎట్లా వస్తుంది మీకు? సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ చూడండి. నెక్స్ట్ ఫేజ్లో పక్కా ఉన్నాయన్నీ పెడితే తప్ప మీకు రాదు కొందరికి. సో ఎవరైతే ఓకే విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళకి వస్తుంది. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ యొక్క కేటగిరీ, మెథడాలజీ అన్నీ చూసుకొని ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇంకా ఎవరికన్నా ఇందులో చెప్పని ఏమైనా పర్సనల్ డౌట్స్ కావచ్చు, నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఏమన్నా ఇంకా కెరియర్ గైడెన్స్ కావచ్చు. సో నా ఛానల్లో మొత్తం ఎక్కువ స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఏమైనా చాట్ చేయాలనుకున్నా, ఇంకా ఏమన్నా కెరీర్ పరంగా ఏమన్నా సజెషన్స్ కోసం నేను కింద జాయిన్ బటన్ ఉంటుంది. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో జాయిన్ బటన్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో లైక్ 29 రూపీస్ది మీకు కనిపిస్తుంది. సో మీకు ఎడ్యుకేషన్ పరంగా ఎనీ డౌట్ అడగండి, నేను మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, టీటీసీ కావచ్చు, ఏదైనా. సో డిగ్రీ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీ యొక్క క్వెరీస్ని చెప్తే నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. నాకు తెలియకపోతే తెలుసుకొనైనా నేను చెప్తాను. సో దట్ మీకు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి నేను క్లారిఫై చేస్తాను. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆ 29 రూపీస్లో కూడా యూట్యూబ్ వాళ్ళు ఒక 10 రూపీస్ వాళ్ళు తీసుకొని ఒక 20 రూపీస్ నాకు ఇస్తారు. స్టూడెంట్స్ కాబట్టి ఎక్కువ పెట్టడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. సో మీకు జెన్యూన్ డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఆ మెంబర్షిప్ తీసుకోండి. 1 మంత్లో మీకు ఉన్న క్వశ్చన్స్ అన్ని అడగచ్చు. ఎన్ని క్వశ్చన్స్ అని అడగండి, నేను వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే నేను వీడియోస్లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, తీసుకోకపోతే ఏం పర్లేదు. సో ఆల్రెడీ వీడియోస్లో నేను అన్ని క్లారిటీగా చెప్తున్నాను. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. సో ఎక్కువ మంది మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు కావచ్చు, ఎవరైతే వర్క్ ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే వస్తుంది. లేదు నాకు డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ద్వారా రాకపోతే మీరు డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని అటెండెన్స్ అవి ఇవి అన్నీ చూసుకొని వాళ్ళు ఎంతైతే డిమాండ్ అడుగుతారో వాళ్ళు మనీ ఇచ్చేసి మీరు అలా కూడా వేసుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా పాయింట్స్ ఇందులో మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.